రైట్. ఇక తనకు ప్రాణహాని ఉందని జేడీ లక్ష్మీనారాయణ విశాఖ సిపికి ఫిర్యాదు చేశారు. తనను అంతమొందించేందుకు విశాఖపట్నంలో కుట్ర జరుగుతుందని తనకు సమాచారం ఉందని ఆయన చెప్పారు. గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు వైజాగ్లో సంచరిస్తున్నారనే అనుమానం ఆయన వ్యక్తం చేశారు. గతంలో సిబిఐ జేడీగా ఉన్నప్పుడు గాలి జనార్దన్ రెడ్డిని జేడీ లక్ష్మీనారాయణ అరెస్టు చేశారు. ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్న తనను గాలి జనార్దన్ రెడ్డి టార్గెట్ చేశారని జేడీ ఆరోపిస్తున్నారు. అయితే తనకు రక్షణ కల్పించాలని సిపిని కోరారు. తనకు ప్రాణహాని ఉందని జేడీ లక్ష్మీనారాయణ విశాఖ సిపికి ఫిర్యాదు చేశారు. తనను అంతమొందించేందుకు విశాఖపట్నంలో కుట్ర జరుగుతోందని తనకు సమాచారం ఉందని ఆయన చెప్పారు. గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు వైజాగ్లో సంచరిస్తున్నారనే అనుమానం ఆయన వ్యక్తం చేశారు. అయితే గతంలో సిబిఐ జేడీగా ఉన్నప్పుడు గాలి జనార్దన్ రెడ్డిని జేడీ లక్ష్మీనారాయణ అరెస్టు చేశారు. ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్న తనను గాలి జనార్దన్ రెడ్డి టార్గెట్ చేశారని జేడీ ఆరోపిస్తున్నారు. అయితే తనకు రక్షణ కల్పించాలని అటు సిపిని కోరారు జేడీ. రైట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. సో రాజు, ఇప్పటికే చూసుకుంటే ఎంపీగా పోటీ చేస్తున్న జేడీ లక్ష్మీనారాయణ తనకు ప్రాణహాని ఉందని చెప్పి సిపిని రక్షణ కల్పించాలని కోరటం మనం చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు ఆయన ఆరోపణలు చేయడానికి కారణం ఏంటి? జయభారత్ నేషనల్ పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా జేడీ లక్ష్మీనారాయణ ఇక్కడే అంటే విశాఖపట్నంలోనే మొత్తం తన పార్టీ కార్యకలాపాలను ఇక్కడ ఒక కార్యాలయాన్ని కూడా తీసి మొత్తం కార్యకలాపాలన్నీ కూడా ఇక్కడి నుంచే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా నార్త్ కాన్స్టిట్యున్సీ నుంచి, ఎంపీ అభ్యర్థిగా విశాఖ నుంచి పోటీ చేస్తానని ముందు నుంచే చెప్తున్నటువంటి జేడీ లక్ష్మీనారాయణ ఇప్పుడు మొత్తము నామినేషన్ల పర్వం కూడా ముగిసినటువంటి నేపథ్యంలో ఈరోజు విశాఖ సిపి రవిశంకర్ అయ్యర్కి ఒక ఫిర్యాదు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నాకు ప్రాణహాని ఉంది, నన్ను బెదిరింపులకు గురి చేస్తున్నారు, చంపేస్తామంటూ బెదిరిస్తున్నారా అని లక్ష్మీనారాయణ అయితే ప్రస్తుతము సిపికి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరుల వర్గము విశాఖలో సంచరిస్తున్నారు, వాళ్ళు నన్ను అనుసరిస్తున్నారు, నన్ను ఏ క్షణాలైనా చంపొచ్చు, ఈ విధంగా నాకు ప్రాణహాని ఉందని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి జేడీ లక్ష్మీనారాయణ జేడీగా జాయింట్ డైరెక్టర్గా సిబిఐలో పనిచేసినటువంటి సమయంలో అటు గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసుల్ని నమోదు చేశారు, అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఆంధ్రాలో కూడా అదేవిధంగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో లక్ష్మీనారాయణకి సంబంధించి ఈ విధమైనటువంటి బెదిరింపులు రావడం అనేది ఒక కలకలం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎందుకు ఇప్పుడు ఎన్నికలకు ముందు నామినేషన్ల తర్వాత జేడీ లక్ష్మీనారాయణకి ఈ విధమైనటువంటి బెదిరింపులు వస్తున్నాయనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే కేసు నమోదు అంటే సిపికి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో సిపి దీని మీద ఒక దర్యాప్తుని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా లక్ష్మీనారాయణ కూడా అంటే సిబిఐ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి వ్యక్తి, ఐపీఎస్ కావడంతో పోలీస్ డిపార్ట్మెంట్లో నుంచి ఒక మాజీ ఉన్నతాధికారి ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా కొంత సీరియస్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ లక్ష్మీనారాయణ చేసినటువంటి ఆ వ్యాఖ్యలు మాత్రము కీలకంగా మారాయి. అటు గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించి కొంతమంది వ్యక్తులు, అతని అనుచరులు విశాఖలోనే సంచరిస్తున్నారు, నన్ను అనుసరిస్తున్నారు అంటూ తాను చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం కొంత దుమారాన్ని రేపుతున్నాయి. మరి కేవలము ఫోన్ కాల్స్లో బెదిరింపులేనా లేదా డైరెక్ట్గా వచ్చి బెదిరింపులకు పాల్పడ్డారా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఫిర్యాదు చేసినటువంటి జేడీ లక్ష్మీనారాయణ మరి పోలీసులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. మరోపక్క చూస్తే అంటే జయభారత్ నేషనల్ పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేక చోట్ల పోటీ చేస్తున్నా కూడా కీలకంగా జేడీ లక్ష్మీనారాయణ విశాఖపట్నంలోనే ఉండి ఇక్కడి నుంచి ఎక్కువగా ప్రచారం కార్యక్రమాలు అనేది నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి తోడు ఇప్పుడు అంటే హైకోర్టు నుంచి కూడా జేడీ లక్ష్మీనారాయణ, కేఏ పాలు, మరొక వ్యక్తి ఆ స్టీల్ ప్లాంట్ మీద వేసినటువంటి కేసుకు సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి విషయాలు సుప్రీంకోర్టు అంటే బొగ్గు నిల్వల విషయంలో కూడా జేడీ లక్ష్మీనారాయణ వేసినటువంటి కేసు విషయంలోనే అటు స్టీల్ ప్లాంట్ని రక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి మనకుంది. ఇలాంటి వ్యాఖ్యలు ఈరోజు నిన్నటి నుంచి చక్కెర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జేడీ లక్ష్మీనారాయణకి ఈ విధమైనటువంటి బెదిరింపులు రావడం, ఆ బెదిరింపుల్లో కూడా చంపేస్తారంటూ లక్ష్మీనారాయణకే నేరుగా వచ్చినటువంటి
నేపథ్యంలో సిపికి అయితే ఫిర్యాదు చేశారు. మరి వేచి చూడాలి పోలీసులు దీన్ని ఏ విధంగా వాళ్ళకి అంటే ఏ ఫోన్ కాల్ ద్వారా వచ్చాయి ఆ కాల్ రికార్డింగ్స్ని, అదేవిధంగా ఎవరు బెదిరింపులకు పాల్పడ్డారనేది ఆ పోలీసుల విచారణలో తేలే అవకాశం అయితే ఉంది. తర్వాత మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది రత్న. రైట్, థ్యాంక్ యూ రాజు.